మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు మన గుంతకల్లు న్యూస్. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సార్ గోమాతలపై కరుణ చూపించండి. ప్రజల సౌకర్యం కోసం అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు. గోవుల కోసం కూడా లీజుకు ఒక స్థలం కేటాయించండి సార్. బజార్లలో తిరుగుతూ ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్న గోవులు మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వు స్థలం గోశాల నిర్వహణకు లీజుకు ఇవ్వండి సారు. స్థలం ఇవ్వండి. మూగజీవాల ప్రాణాలను కాపాడుకుంటాం. గుంతకల్లులో మూగజీవాల రోధన గుండెలను పిండేస్తుంది. రోడ్లపై పడేసిన ప్లాస్టిక్ తిని ఆవులు విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి. నెల రోజుల్లోనే 3 గోవులు మృతి చెందడంతో శ్రీ సుంకాల పార్వతీదేవి, గంగా భవానీ దేవి గోశాల నిర్వాహకులు బెస్త శివశంకర్ కన్నీటి పర్యంతమవుతున్నారు. గోశాలకు స్థలం కేటాయించి గోవులను కాపాడాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నారు. ఆకలేస్తే అడిగే నోరు లేదు, బాధేస్తే చెప్పుకునే శక్తి లేదు. మనుషుల నిర్లక్ష్యానికి మూగ జీవాలు బలైపోతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ సుంకల పార్వతీదేవి, గంగా భవానీ దేవి గోశాలలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గత 36 ఏళ్లుగా బెస్త శివశంకర్ అనే నిర్వాహకుడు 200కు పైగా గోవులను సంరక్షిస్తున్నారు. అయితే గోశాలకు శాశ్వత స్థలం, ప్రహరీ గోడ లేకపోవడంతో ఆవులు బయటకు వెళ్లి రోడ్లపై పడేసిన ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయి. ఆ ప్లాస్టిక్ కవర్లు ఆవుల కడుపులో పేరుకుపోయి తీవ్ర అనారోగ్యంతో కళ్ల ముందే విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి అని ఆవేదన చెందుతున్నారు. బెస్త శివశంకర్ గోశాల నిర్వాహకుడు మాట్లాడుతూ, సార్ మాకు పెద్ద భవనాలు వద్దు, మున్సిపాలిటీకి చెందిన ఖాళీగా ఉన్న ఆ స్థలం లీజు ఇవ్వండి. 4 గోడలు కట్టుకొని ఆ మూగ జీవాలను కాపాడుకుంటాం. ప్లాస్టిక్ తిని కళ్ళ ముందే చనిపోతుంటే ఆ బాధ చూడలేకపోతున్నాం సార్. అధికారులతో పాటు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు స్పందించాలి అని వేడుకుంటున్నారు. పట్టణంలోని చెత్త కుప్పల వద్ద కనిపించే ప్లాస్టిక్ కవరే వాటికి ఆహారం. మన నిర్లక్ష్యం విసిరేసిన ఆ ప్లాస్టికే వాటికి 100 ఏళ్ల ఆయుష్ను ముగిస్తున్న విషయం. అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఆలూరు రోడ్డు రిజర్వాయర్ సమీపంలో ఉన్న శ్రీ సుంకల పార్వతీదేవి, గంగా భవానీ దేవి గోశాల ఇది. బెస్త శివశంకర్ అనే వ్యక్తి గత 36 ఏళ్లుగా తన సొంత బిడ్డల్లా దాదాపు 200 గోవులను సాకుతున్నారు. కానీ ఆవుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండలను గత ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ అధికారుల ద్వారా ఏర్పాటు చేసిన కాంపౌండ్ తొలగించడంతో అప్పటి నుండి గోవులకు రక్షణ కరువైంది. గత ప్రభుత్వ నాయకులు చేసిన పనునికి వీధుల్లోకి వెళ్లిన ఆవులు పొట్ట నిండా ప్లాస్టిక్ తిని కడుపు నొప్పితో నరకం చూస్తూ చనిపోతున్నాయి. నెల రోజుల్లోనే 3 ఆవులు విలవిలలాడుతూ ప్రాణాలకు వదిలాయి. మన సనాతన ధర్మంలో గోవు అంటే కేవలం ఒక జంతువు కాదు, 3 కోటి దేవతలకు నిలయమైన శ్రీ కామధేనువు. ఉదయాన్నే లేచి గోమాతను దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతాం. పాడి ఆవు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు లక్ష్మీదేవి నిలయమని పూజిస్తాం. అలాంటి పవిత్రమైన గోమాత నేడు మన కళ్ళ ముందే చనిపోతున్నాయి. మా ఆవేదన అర్థం చేసుకుని ఇక ఎమ్మెల్యే జయరాం గారితో పాటు అధికారులు స్పందించి గోశాలకు తగిన స్థలం కేటాయించాలని, గోవులు బజార్లలో తిరిగి ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గోశాల నిర్వాహకులు బెస్త శివశంకర్ మరియు గో ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడే డాక్టర్ వచ్చి దీనికి సూదేసిపోయినాడు. ఇది కొద్దిగా మెత్తగా అనమాట. కొద్దిగా సూదేసిన కొద్దిగా హుషారైంది. కానీ అంటే మెత్తగా ఉన్నప్పుడు సూదేస్తాము, కొన్ని రికవర్ అవుతాయి, కొన్ని రికవర్ కావు. రికవర్ కాకుండా కడుపు పూజించారా అంటే అయిపోయాయి, ఇంకా చనిపోయేది గ్యారంటీ. ఆ కడుపు పూజకు ముందే మనం ఏదైనా చూసుకోవాలా. ప్లాస్టిక్ కవర్లు తిని బజార్లో ఊర్లో పోతాయి కదా, ఊర్లో ప్లాస్టిక్ కవర్లు తింటాయి. అది ఒకవేళ ప్యాడ్ వేస్తే ప్యాడ్లో వస్తే పర్లేదు, ప్యాడ్లో రాలేదనుకో ఇంకా స్ట్రక్ అయినట్లు లోపలికి ఒకవేళ స్ట్రక్ అయింది అనుకో కంపల్సరీ ఊదుకొని కడుపు ఊది గ్యారంటీ 2-3 రోజులకి చనిపోయేది గ్యారంటీ. మనకి ఇంకా కప్పుడు తీసేంత వైద్యం అంతా లేదు. మనకు కూడా ఎవరు స్పందించారు. ఒకవేళ రావాలన్నా కూడా ఎవరు రారు. ఒక చిక్కుల్లో ఉన్నారు ఒక ఆయన, నాగరాజ్ అని, ఆయన ఫోన్ చేసినాక ఆయన వచ్చే వరకు లేట్ అయిపోతుంది. లోకల్లో కూడా ఒకవేళ వస్తే ఒకసారి లేకపోతే లేదు. గవర్నమెంట్ డాక్టర్లో పోతే కన్నా ఆడ ఒకసారి ఉంటారు వాళ్ళు. గవర్నమెంట్ ఆడికి పోతాం కదా, ఆడికి వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. దానికోసమనే మా ఉద్దేశం ఏమంటే ఆవు బయటికి పోకూడదు, ఇక్కడ నుంచి ఆవు బయటికి పోకూడదు అని గతంలో బండలు ఆడిచ్చింటిని అడ్డము.
ఈ చెత్త ఈ పక్క వస్తుంటే ప్లస్ ఆవు పోకూడదు చెత్తలేకి కవర్లు అవి తింటాయని చెప్పి బండలు నాటించినాను. బండలు నాటిస్తే అదేదో అద్దు ఏర్పరచుకుంటారని చెప్పి బండలను డెమలిష్ చేసినారు. ఆ నాయకులు కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ డెమలిష్ చేసినారు. ఎందుకంటే ఏదో మున్సిపల్ సంబంధం కాబట్టి డెమలిష్ చేసినారు. నా ఉద్దేశం ఏమంటే ఆవు బయటికి పోకూడదు. ఇప్పుడు మనకి దగ్గర టౌన్లో ఎవరైనా కానీ దాతలు పుట్టినరోజు కానీ లేదంటే కినా ఏదో శుభకార్యాలు ఉంటే కినా ఒక ఆటో గడ్డి పంపిస్తారు. పచ్చి గడ్డి 1000 రూపాయలు ఒక గడ్డి వచ్చి ఆటో గడ్డి 1000 రూపాయలు. అట్లా వారంలో 3 వస్తాయి, లేదా 4 రావచ్చు, లేదా ఒక వారం రాకపోవచ్చు. రాకపోయినప్పుడు నేనేం చేస్తానంటే నా సొంత డబ్బులతో వారంలో 2-3 తెప్పిస్తే ఇది తింటే ఈడే ఉంటాయి. ఈ ఆవులు ఎట్టంటే రాత్రి అయితేనే ఇంటికి వస్తాయి, పొగలు అయితేనే 6-7 అయిందనుకో లోపల నిలబడవు. ఫస్ట్ బయటికి పోవాలా. బయటికి పోవాలంటే ఈ బయటికి రావాలా, ఈ నుంచి బయటికి వెళ్ళిపోవాలా. ఈ బయటకు వస్తే పర్లేదు, ఈ నుంచి టౌన్లోకి పోయినాయి లేదా సమాధుల్లోకి పోయినాయి అంటే గిన కంపల్సరీ అది ఏమన్నా బల్లెం గిల్లం గల కవర్లో తీగ కనపడింది అనుకో నమ్ములుతాయి. నమిలి అట్లా మింగేస్తాయి. మింగేసినప్పుడు ప్యాడ్ వేస్తే వస్తుంది గ్యారెంటీ. ప్యాడ్ వేసింది అనుకో వస్తుంది. ప్యాడ్ వేయలేదు అంటే గిన స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అవ్వడము ఇంకా నువ్వు ఏమన్నా ఇంజక్షన్ అయ్యి ట్యానిక్ అయ్యి ఏమన్నా అయ్యి రాదు, బయటికి రాదు. ఇంకా ఒక కవర్ బయటికి రాదు. 3 రోజులకి ఆడ కడుపు ఊది చనిపోయి రావు, ఆ రకంగా చనిపోయిస్తుంది. ఇది ఎవరైనా కానీ మనకి సాయం చేస్తే ఇప్పుడు 150 ఆవులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే 65 ఆవులు ఉన్నాయి. ఈడ తల్లి పిల్ల అన్ని కలిసి 65 ఆవులు ఉన్నాయి. ఇంకా బజార్లోకి పోయినా అంటే బయటికి పోయినాయి, ఊర్లోకి పోయినాయి. అన్ని వస్తే దగ్గర 150 పైన అవుతాయి ఆవులు. ఇవి మనం కాపాడాలా, ఆవుల్ని కాపాడాలా. దానికోసం మీరు ఏమన్నా ఎవరైనా నాయకులు కానీ లేకపోతే ఎవరైనా కానీ మాకు సాయం చేస్తే ఆవుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా సాయం చేయండి. అది మేము మీ ద్వారా లేకపోతే నాయకుల ద్వారా మేము అర్థిస్తున్నాము, వేడుకుంటున్నాం మిమ్మల్ని. స్థలము మాకేం లేదు. స్థలము అడ్డు కట్టుకుని నేనే దానికి నేను కంటిన్యూగా నేనే దీన్ని అద్దు ఏర్పరచుకొని చేయను. నువ్వు కట్టమంటే బండలు నాటుతా, లేదా పింఛింగ్ అంటే పింఛింగ్ వేస్తా. మనకి ఆవు అనేది బయటకు పోకూడదు. ఆవు బయట పోయింది అనుకో కంపల్సరీ ఏదో ఒకటి. ఇప్పుడు ఈ వారంలో 3 ఆవులు చనిపోయినాయి. అది ఒకవేళ పేపర్ తిని ఇలాంటి ఊర్లోకి పోయి ఇంకోటి ఏం చేస్తారంటే ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఫంక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ అన్నం మిగిలిన అన్నం పారేస్తారు, తొట్లేకి పారేస్తారు. ఆ అన్నము తిన్నా కూడా కడుపుతుంది అనమాట. కడుపుతే ఆడకదిగా మనం ఏమన్నా టాబ్లెట్లు లేదా ఇంజక్షన్ వేపిస్తే పర్లేదు, లేదంటే మళ్ళీ కడుపు ఊతాము, ఊపిరాడక చనిపోవడము అట్లా జరుగుతుంది. నైట్ టైమ్స్ అది జరుగుతూ ఉంది. దాన్ని మీరు కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఏదైనా మాకు సాయం చేయండి అని నేను మీ ద్వారా నేను అందరికీ తెలియపరచుకుంటున్నాను. నమస్కారము. ఇంకొకటి ఏమంటే నేను ఏం చెప్తానంటే ఒకవేళ లేదు రైట్ ఇది మున్సిపాలిటీ స్థలం, పక్కా మున్సిపాలిటీ స్థలమే. దీనికి మనకి ఏమన్నా సంవత్సరానికి ఇంత కట్టే అవకాశం ఉన్నా కూడా ఏదో మనకి ఇంత చెల్లించండి అప్ప మీరు గుడి తరపున కానీ కోశా తరపున ఇంత చెల్లించండి అన్నా కూడా దానికి రెడీగా ఉన్నాం, చెల్లించే కూడా రెడీగా ఉన్నాం. ఏమంటే ఇది ఎందుకు పరిజ్ఞాన స్థలం కాబట్టి ఇది పక్కన శ్మశానం ఉంది. ఇది అప్పుడు దగ్గర 40 సంవత్సరాలు అంటే 90లో ఇక్కడ మా స్వామి వచ్చి ఇట్లా ఆవులు వేసుకుంటా ఎనుగులు వేసుకుంటా ఇక్కడ పొందినాడు కాబట్టి ఇంకట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు మేము రూపాయి చెల్లిలేదు ఈ స్థలం గురించి. ఇంత ముందన్నా కానీ ఏదైనా కానీ మాకు అవకాశం ఇస్తే చెల్లిస్తాము. ఎందుకంటే ఆవులు ఇంకోటి ఏమంటారు మీరు, ఆవులు లోపల ఉన్నాయి బయటికి కాలు జోము పట్టింటాయి బయటికి పోలేదంటే బయటికి వస్తాయి, గోశాలంటే బయటకు వస్తాయి. కానీ ఇక్కడ ఎంత ఇట్లా ఒకవేళ మనము పడబంది చేసినామనుకో ఇక్కడ లోకల్లో తిరుగుతాయి, ఈడ తిరుగుతాయి. ఏం చేస్తామంటే బయటకు కూడా 2 గాట్లు కట్టించేసేసి దానిలో గడ్డి వేసామనుకో ఈడ తింటాయి, ఈడ పండుకుంటాయి, ఈడ తాగుతాయి, ఈడే ఉంటాయి. ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను నేను బయటికి పోకుండా. ఇంకోటి టౌన్లోన ఒక ఆవుకి ఏమన్నా సమస్య జరిగితే, సమస్య అంటే ఒకవేళ ఏమైనా తగిలింది అనుకో అది పబ్లిసిటీ అయిపోతుంది మా మాధ్యమాలు, దానిలో వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ చాలా వైరల్ అవుతుంది. అది కూడా జరగకుండా ఈడే ఉంది ఆవు, ఆ సమస్య కూడా జరగదు అనమాట. ఇప్పుడు మా దగ్గర చూస్తున్నాం వాళ్ళని తగిలా వీళ్ళని తగిలా పూడిచా, అది ఆ సమస్య కూడా జరుగుతూ ఉంది. అది కూడా లేకుండా అయిపోతుంది కదా అనేది మా ఉద్దేశం. ఈడే ఉంటే కదా ఆ సమస్య కూడా. ఇంకోటి ఒక టౌన్లో ఆవులు ఏమైనా ఉన్నా కూడా ఈడే వేసుకుంటాం. మాకు ఏమైనా మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా కానీ ఏంపో పలానా ఉంది తీసుకో మీరు గోశాల పెట్టుకుంటే కూడా తీసుకొచ్చి ఈడే చేసుకుని ఈడే అభివృద్ధి చేస్తాము. ఏదో మా తిప్పలు మేము పడతాము, మాకు అవకాశం కల్పించండి. ఎందుకంటే ఆవు చనిపోతే మేము చూడలేము. ఇదే నెలలో 3 ఆవులు అయినాయి, 3 ఆవులు చనిపోవడము అంటే ఈ నెలలోనే. మళ్ళీ ముందు కూడా చనిపోయినాయి,
పాములు గురించి ఇది ఓపెన్ ఏరియా కాబట్టి పాములు అది ఇది ఏదో జరుగుతూ ఉంది చనిపోతున్నాయి. అంటే అది చనిపోకుండా మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మేము వేడుకుంటున్నాము. దాని గురించి ఏదైనా పెద్దోళ్ళు ఆలోచన చేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి దయచేసి. నేను చెరువుకట్ట సుంకుల పడతవి పూజారిని, గోశాల నిర్వహిస్తున్నాము. రాత్రి ఆ గోవు చనిపోయింది. ఆ గోవుని మన హిందూ సాంప్రదాయబద్ధంగా దహనం చేసినాము. చాలా బాధగా ఉంది. ఈ నెలలో 3 ఆవులు చనిపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయము. మీ ద్వారా తెలియజేస్తున్నాను. పసుపు, కుంకుమ, పూలు అంతా మనం ఎట్లా సాంప్రదాయంగా చేస్తామో హిందూ సాంప్రదాయంగా చేసినాము మొత్తం అంతా ఆవుకి.